అధ్యక్షుడు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్ గారు మరియు ఈ పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అరవింద్ అన్న వారిని కోరుతున్నాను. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా ప్రత్యేకంగా జగిత్యాల జిల్లాలో రైతులపైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఉన్నాము. నారాయణ రెడ్డి గారి అరెస్టుని, ఆ తదుపరి రండి, ఆ తదుపరి రైతులందరూ కూడా నారాయణ రెడ్డి గారి అరెస్టుని ఖండిస్తూ వాళ్ళు చేస్తున్న ధర్నాని కూడా ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అణిచివేయడానికి ప్రయత్నం చేసిందో దురుసుగా, జర మాట్లాడకండి, మాట్లాడేది ఉంటే బయటికి పోండి, దురుసుగా వ్యవహారం చేస్తూ ఉంటే ఒక రైతు పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, రైతాంగం మీద, రైతు మీద ఎంత మర్యాద ఉంది, ప్రేమ ఉంది, దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. మేము వాగ్దానాలు చేసినాము, పసుపు బోర్డు అని చెప్పినాము, స్పైస్ బోర్డు తీసుకొచ్చినాము. దానికి 30 కోట్ల చరిత్రలో లేని 80 ఏళ్ళలో పుట్టింది స్పైస్ బోర్డు. దాని యొక్క బలమైన ఎక్స్టెన్షన్ సెంటర్ తీసుకొచ్చి 30 కోట్ల బడ్జెట్ తెచ్చినాము. దానివల్ల ఇప్పటివరకు 6 నుంచి 7 కోట్ల వరకు రైతులకి అందింది కూడా బెనిఫిట్. మీరు చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాం 100 రోజుల్లో అని చెప్పిండ్రు, మీ మేనిఫెస్టోలలో పెట్టిండ్రు. చెరుకు ఫ్యాక్టరీ తెరిసే శాత కాకపోతే ఎథనాల్ ఫ్యాక్టరీ అని పెట్టుర్రి. చెరుకు పంట మళ్ళీ కలెక్టరేట్ చేయాలి. దానికోసము రైతాంగం 2017 నుంచి కొట్లాడుతూ ఉన్నది, అంతకుముందు నుంచి కొట్లాడుతూ ఉన్నది. ప్రశ్నిస్తే ఎదురుదాడులు, ముందస్తు అరెస్టులు. హరీష్ రావు వీడికి జగిత్యాలకు వస్తుంటే రైతు సంఘాలని ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారండి, నాకు అర్థం కాదు. కేటీఆర్ వస్తుంటే రైతుల ముందస్తు అరెస్టులు. ఎవరు వీళ్ళని అడ్డుకున్నది లేదు, ఎవరు వీళ్ళ మీద దాడి చేస్తామని చెప్పింది లేదు. ఇది పూర్తిగా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ధోరణిని. మైక్ దగ్గర మీరు ఫోన్లు పెట్టకండి, సెల్ ఫోన్లు దూరం పెట్టండి. ఇక్కడ పెట్టే, దీని మీద పెట్టి ఇక్కడ మాట్లాడుతూ వస్తుంది కదా. సో రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఖరిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అదే రకంగా చెరుకు ఫ్యాక్టరీలు తక్షణమే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి గారు వచ్చారు, మొన్న మన పార్లమెంట్ నియోజకవర్గంకి వచ్చారు. రైతులు, చెరుకు రైతులు అందరూ వచ్చి ఫ్యాక్టరీల గురించి సమస్యని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పిండు, కేసీఆర్ నీకు శాతనేతలు ఓపెన్ చేయి, లేదా మా ప్రభుత్వం కాగానే ఈ చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం, మేము చక్కెర తయారు చేస్తామా, ఎథనాల్ తయారు చేస్తామా, మా డెసిషన్ అది, మేము నిర్ణయం తీసుకొని చెరుకు పంట మాత్రం పునరుద్ధరణ చేస్తాం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1300 కోట్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇండియా రైతులకు ఇవ్వడం జరిగింది. టోటల్ 1800 పైన కోట్లు ఇవ్వాలి. ఇంకా 530 కోట్లు 2 మంత్స్ నుంచి పెండింగ్ ఉన్నది. దీని మీద ఇక్కడ ఉన్న జగిత్యాలు, కొరుట్ల, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనికి జవాబు చెప్పాలి. ఒక దిక్కేమో కేంద్రం ఎంఎస్పీలు పెంచుతూ ఉన్నది, ఇక్కడనేమో ప్రొక్యూర్మెంటు చేయడంలో అనేక అవకతవకలు, విపరీతమైన తరుగుదీసుడు,
రైతుల్ని ఇబ్బంది పెట్టుడు, కేంద్రం లేబర్ పైసలు ఇస్తే ఇచ్చేది లేదు, కేంద్రం సుతిలి పైసలు ఇస్తే ఎక్స్టెండ్ చేసేది లేదు, ట్రాన్స్పోర్ట్ పైసలు ఇస్తే అది రైతులకి అందేటట్టు చేసేది లేదు. ఈ భారం అంతా రైతుల మీద రైతులే మోస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయంగా మళ్ళీ ఇచ్చేటి పైసలు కూడా ఇస్తలేదు. ఏమైనా ప్రశ్నిస్తేనేమో ఎదురు దాడులు, ముందస్తు అరెస్టులు, 14 రోజుల రిమాండ్లు. కాబట్టి పూర్తిగా రైతాంగం పట్ల భారతీయ జనతా పార్టీ మేము నిలబడతాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి మీద మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తూ ఉన్నాం. రాజేందర్ గారు మన నియోజకవర్గం రావడం జరిగింది కాబట్టి ఆయనను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జగిత్యాల ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ట్రైబల్ మహిళని, గిరిజన మహిళని భారత అత్యున్నతమైనటువంటి స్థానమైన రాష్ట్రపతిగా నియామకం చేయడం అనేటువంటిది ఇది ఒక చరిత్ర. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతిగా దళిత బిడ్డని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ ఇవాళ ద్రౌపది గారిని, ఒరిస్సాకు సంబంధించిన ఒక ట్రైబల్ మహిళని రాష్ట్రపతిగా నియామకం చేయడం అణగారిన వర్గాల జాతులకి, ఆ ప్రజలకి ఎంత గౌరవం, ఎంత గుర్తింపు లభించిందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పినటువంటి కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి దేవుడెరుగు, కానీ 17% ఉన్నటువంటి దళితులకి ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి ఆ దళిత జాతి కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 77 మంది కేంద్ర మంత్రులు ఉంటే, వాళ్ళు క్యాబినెట్ మంత్రులు కావచ్చు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు కావచ్చు, స్టేట్ మినిస్టర్స్ కావచ్చు, ఉంటే అందులో 27 మంది ఓబీసీకి సంబంధించిన, మన భాషలో చెప్పాలంటే బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు. 12 మంది ఎస్సీలకు సంబంధించిన, దళితులకు సంబంధించినటువంటి 12 మంది మంత్రులు. అదేవిధంగా ట్రైబల్స్ మినిస్టర్స్ 8 మంది, మైనార్టీలకు సంబంధించింది 5 మంది. అంటే మోర్ దెన్ 60, దాదాపు కేంద్ర క్యాబినెట్లో మోర్ దెన్ 60% ఇచ్చి ఆ వర్గాలను గౌరవించినటువంటి ఏకైక ప్రధానమంత్రి, ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బిర్సా ముండా మీకు తెలుసు, వారిని గుర్తించడమే కాకుండా వారి పేరిట ట్రైబల్ డేని కూడా నడిపి ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపాలని కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని వేల కోట్ల రూపాయలు కేటాయించి ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఎస్సీల జీవితాల్లో వెలుగు నింపే ప్రోగ్రాం, ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపే ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టాలని కొన్ని జిల్లాలను ఎంచుకొని, కొన్ని బ్యాక్వర్డ్ జిల్లాలను ఎంచుకొని స్పెషల్గా మంత్రులను నియమించి ఎవ్రీ మంత్ తప్పకుండా కేంద్ర మంత్రులు వచ్చి ఆ జిల్లాల్లో పర్యటన చేసి
ఆ ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి ఒక గొప్ప ప్రణాళికను కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ మధ్యన లాంచ్ చేసింది. ఇట్లా 740 జాతులు ఉంటాయి, ట్రైబల్ జాతులు 740. వాళ్ళకు భాషలు ఉన్నప్పటికీ కూడా లిపి లేదు. లిపి లేనటువంటి జాతులు అంతరించిపోయేటువంటి ఆస్కారం ఉందని, తప్పకుండా ఈ ట్రైబల్ జాతులు అంతరించిపోకుండా వాటి ఉనికి కోల్పోకుండా ఉండేటువంటి ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా నేనాడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా చెరుకు రైతులతో ఎన్నెన్ని ఉద్యమాలు చేసామో మీకు తెలుసు, ఎన్నెన్ని సార్లు వచ్చినామో ఎన్ని ఉద్యమాలు చేసామో మీకు తెలుసు. చెప్పే మాటకి చేసే పనికి పొంతలు లేదు అనడానికి సజీవ సాక్ష్యమే ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ. మేము స్వయంగా నాడు అసెంబ్లీలో అనేక సార్లు స్టాల్ చేసి కొట్లాడినాం సమైక్య ప్రభుత్వాల మీద. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి జగిత్యాల, మెట్టుపల్లి, నిజామాబాద్, మెదక్ చెరుకు పండించే రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి భరోసా ఇచ్చి ఇవాళ చివరికి ఆ రైతుల కళ్ళలో మట్టి కొట్టడమే కాకుండా ఆ రైతులు మీరు ఇచ్చిన మాట అమలు చేయమని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైళ్ళకు పంపించడం, ముందస్తు అరెస్టులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇవన్నీ వాళ్ళ నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి పోలీసుల చేతి ఇవన్నీ చేయిస్తుండొచ్చు. కానీ ఇవన్నీ కూడా రైతాంగం గుండెల్లో గూడు కట్టుకొని ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు దాని ఫలితం తప్పకుండా నువ్వు అనుభవించే పరిస్థితి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారు మొన్న రైల్వే స్టేషన్ జరిగిన సంఘటన, వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా వల్ల లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వాళ్ళని ఎక్కడో ఆదుకోవాల్సిన అక్కడ ఉందని ఇవాళ 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు, గతంలో 21 సంవత్సరం ఉంటే ఇప్పుడు 23 సంవత్సరాలు చేసి వాళ్ళకి అనేక రకాల అవన్నీ మీకు తెలుసు ప్రకటిస్తే దాని మీద సరే కొంత నిస్పృహమైనటువంటి యువత నిరసన చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తుండొచ్చు, కాదంటే నిరసన చేసేటువంటి తెలిపే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది, తప్పు కాదు. కానీ ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం లక్షల కెమెరాలు పెట్టబడి ప్రతి ఇంచును కూడా మేము మా కంట్రోల్లో పెట్టుకున్నాం, ప్రతి మనిషి ఏం చేస్తారో నిఘా పెట్టుకున్నామని చెప్పి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొత్తం హైదరాబాద్ని ఒక కన్నేసి ఉంచడమని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మరి వాట్సాప్లలో మెసేజ్లు పెట్టుకొని వేలాది మంది యువకులు జమై హైదరాబాద్లో వేలాది మంది యువకులు ఒక్కసారి రైల్వే స్టేషన్ దూసుకుపోయేటువంటి పరిస్థితికి దోహదపడ్డ వాళ్ళు ఎవరో చెప్పాలి. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా, నీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఫెయిల్ అయినాయా, నీ కెమెరాలు పనిచేస్తలేవా, లేదు మీరే స్వయంగా ఈ యువకుల యొక్క ఆవేశాన్ని దాన్ని మీ స్వార్థం కోసం మళ్లించుకొని వాళ్ళు బాధ్యత మీరే రైల్వే స్టేషన్కి ఎంటర్ చేయించి కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా ప్రజలు ఆస్తులు అనేటువంటి జ్ఞానం మర్చిపోయి ఇవాళ 30-35 కోట్ల రూపాయల ఆస్తులకు ధ్వంసానికి కారకమైంది మీరు. ఆ గలాటాలో ఆ నిరసనలో ఒక విద్యార్థి చనిపోతే, ఒక యువకుడు చనిపోతే ఆ యువకుడి శవం మీద కూడా రాజకీయం చేసిన నీచ స్థాయికి దిగజారిండు కేసీఆర్ గారు. ఆ డెడ్ బాడీని నర్సంపేట వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పకుండా వరంగల్ హాస్పిటల్లో దాచిపెట్టి పొద్దున్నే 50 కిలోమీటర్ల పాటు మొత్తం డబ్బులు ఇచ్చి కార్యకర్తలు తరలించి గులాబీ జెండాలు కట్టుకొని వాళ్ళ కార్యకర్త చనిపోయినట్టుగా గులాబీ జెండాలు కట్టుకొని ఊరేగింపు చేసే తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. మరి ఇదే రాష్ట్రంలో అనేక మంది యువకులు నోటిఫికేషన్లు వస్తలేవని, ఉద్యోగం లేదని నేను పోయి పరామర్శించి వచ్చిన ఖమ్మం జిల్లాలో, నేను పోయి పరామర్శించి వచ్చిన వరంగల్ జిల్లాలో అనేక మంది యువకులు చనిపోతే ఆ చనిపోయిన శవాల దగ్గర కూడా మనం పోనీయలే, ఆ కుటుంబానికి కనీసం ఒక ఇంత ఆదుకునే ప్రయత్నం చేయలే.
వాళ్ళు నిరుద్యోగ బిడ్డలే, వీళ్ళు నిరుద్యోగ బిడ్డలే. కానీ ఇది నీ స్వార్థం కోసం, నీ భారతీయ జనతా పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఉష్కొల్పాలని చెప్పి నువ్వు చేసినటువంటి నీచమైన ప్రయత్నం మాత్రం ఆ కుటుంబానికి 20 లక్షలు ఇచ్చే సంతోషం మాకు. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాను మంచిదే. కానీ ఇదే రాష్ట్రంలో వేరే యువకులు చనిపోతే కనీసం డెడ్ బాడీల దగ్గర కూడా ఎందుకు పోలీస్తలేవు? ఎందుకు కనీసం ఆ కుటుంబాలు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తలేవు? మరి ఇక్కడ మనిషి కాదా? పంజాబ్లో చనిపోతున్న వాళ్ళను ఆదుకునేటువంటి నీవు మరి తెలంగాణ గడ్డ మీద చనిపోయిన వాళ్ళకి ఎందుకు ఆదుకోవట్లేవో నువ్వు సమాధానం చెప్పాలి. మన పక్కగా ఉన్నటువంటి బాసరలో 8,000 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు అడుగుతున్న చాలా న్యాయమైన కోరికలు. వాళ్ళు మాకు పూర్తి స్థాయిలో ఒక వైస్ ఛాన్సలర్ కావాలి, మేము తెలంగాణ వ్యాప్తంగా క్రీమ్ ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చదువుకునేటువంటి కేంద్రం అది. ఈ కేంద్రంలో పాఠాలు చెప్పేటువంటి పర్మనెంట్ టీచర్ లేరు, భోజనాలు చక్కగా పెడతలేరు, కనీస సౌకర్యాలు లేవు అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఒక బయటి దేశస్తుల్లాగా అదొక యుద్ధక్షేత్రంగా మార్చేసి 10 కిలోమీటర్ల రేడియస్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా లోపలికి పోవద్దని, చివరికి తల్లిదండ్రులు కూడా అక్కడికి పోవద్దని చెప్పి నిషేధించి ఆ పిల్లల ఉసురు తగినట్టు చేసుకొని ఆ పిల్లల్ని ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా ఆ పిల్లల్ని ఏదో ఈ దేశం కాని వాళ్ళంటగా ట్రీట్ చేసి పోలీసుల పహారాల్లో వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేయడం అటువంటిది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇవాళ ఒక్క బాసర ఐఐటీలో మాత్రం కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇదే దుస్తుతున్నది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల కంటే కూడా అధ్వానం ఉన్నది. ఏ విశ్వవిద్యాలయాలు, ఏ ఐఐటి లాంటి బాసర కేంద్రాలు గొప్ప విద్యా కేంద్రాలు అని చెప్పి ప్రవచించిండో ఆ కేంద్రాలలో కనీస సౌకర్యం లేక, విద్యా ప్రమాణాలు లేక చివరికి ప్రైవేట్లో చదువుకునే దుస్థితికి కారణమైండు. ఇవన్నీ కేసీఆర్ నిర్వాహకం వల్ల, కేసీఆర్ యొక్క ఇవాళ ఫామ్ హౌస్లో నెలకు 10 రోజులు ఫామ్ హౌస్లో పడుకుంటాడు, లేదా ప్రగతిమాలు పడుకుంటాడు. అంటే ప్రజల సమస్యలు గాలికి వదిలి నీరో చక్రవర్తిలాగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి మొత్తం తెలంగాణ పల్లెలో, అది జగిత్యాల కావచ్చు, అది మెట్టిపల్లి కావచ్చు, అది ఊరు కావచ్చు, అది పట్నం కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తాను. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ను రాజకీయంగా బొంద పెట్టాలి. టీకేలు వచ్చినా, డబ్బులు వచ్చినా, దావతులు వచ్చినా, ఇలా అధికార దుర్వినియోగం చేసినా, హుజరాబాద్లో ఏ తీర్పు అయితే ప్రజలు ఇచ్చిండ్రో అదే తీర్పుని రాబోయే కాలంలో యావత్ తెలంగాణ ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఫోర్త్ ఫ్రంట్లో ఉంటుంది. ప్రజల విశ్వాసం పొందుతుంది, ప్రజలకు ధైర్యాన్ని ఇస్తుంది, ప్రజలు నడిపిస్తుంది. తప్పకుండా ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఇవాళ జెండా ఎగరేస్తుందని చెప్పి తెలియజేస్తాను. ఆ దిశగా ఇప్పటికే మా కేంద్ర పార్టీ కానీ మా నాయకత్వం అంతా కూడా ఏం స్ట్రాటజీ చేయాలి, ఎట్లా చేయాలనేటువంటిది ఇప్పటికే స్టార్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిరంకుశ దుర్మార్గమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇవాళ ప్రజలకు నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తాం. జూలై 1 నుంచి 4 వరకు ఏదైతే జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ జరుగుతూ ఉందో హైదరాబాద్లో హెచ్ఐసిసి నోవోటెల్లో మాదాపూర్లో, దానికి మీడియా పరంగా మీ అందరి కోఆపరేషన్ కూడా కోరుతా ఉన్నాను. యాక్చువల్గా ఆర్మీలో రిక్రూట్మెంట్ అంతా కూడా దీంట్లో డ్రైవర్లుగా ఉండే వాళ్ళు ఉంటారు, దీంట్లో బార్బర్స్గా ఉండే వాళ్ళు ఉంటారు, రిక్రూట్మెంట్లోనే బార్బర్గా ఉండే వాళ్ళు ఉంటారు, ల్యాండ్లు నడిపే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ భాగాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల వృత్తులు చేసే వాళ్ళు కూడా ఆర్మీలో ఉంటారు. అది మాకు తెలుసు. కాకపోతే వాళ్ళ నియామకం వేరు,
వాళ్ళ బేసిక్స్ వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు ఉంటాయి. పోలీసుల రిక్రూట్మెంట్ పెంచి టీఆర్ఎస్ కోసం వాడుకునేటట్టయితే చేయరు. అట్లా ఎక్కడా లేదండి. కేటీఆర్కి అర్థమైనట్టు లేదు. అగ్నివీర్ అన్న అగ్నిపత్ అన్న కేటీఆర్కి అర్థమైనట్టు లేదు. కొంచెం దేశం మీద భక్తి ధ్యాస ఉన్నోడికి అర్థమవుతుంది. ఆయనని ఎవరినైనా పిలుచుకొని దాని మీద అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రెండోది విదేశీ భవన్ సౌదీ కాన్సులేట్ రాకపోవడానికి కారణం తిరిగి వచ్చిన వారికి ప్రత్యామ్నాయంగా ఎన్ఆర్ఐ సెల్ ఏదైతే 500 కోట్ల రూపాయలు పెట్టి ఎన్ఆర్ఐ సెల్ పెడతా అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన వందలాది హామీలల్లో ఇదొకటి పెద్ద హామీ, ఇంపార్టెంట్ హామీ విస్మరించబడింది. ఆయన మర్చిపోయాడు దాని గురించి. 500 కోట్లు కాదు, 5,000 రూపాయలు సహాయం చేసిన పాపాన పోలేదు. మొన్న కోవిడ్లో అయినా సరే అటు ప్రధానమంత్రి గారు ఇవాక్యుయేషన్ ప్రోగ్రాం ఏదైతే ఉందో అది ఎంత స్పీడ్గా ఎంత పకడ్బందీగా అందరినీ తీసుకురావడం, ఈ మధ్య యుక్రెయిన్ నుంచి అక్కడ ఉన్న మన విద్యార్థులు భారతీయులందరినీ తీసుకురావడం, అందులో తెలంగాణ వాసులు కూడా బాగా మంది ఉన్నారు. బాంబేలో దిగిన వాళ్ళందరికీ కూడా బాంబే టు హైదరాబాద్ నేను కొందరికి టికెట్లు ఇప్పించి కూడా తెప్పించడం జరిగింది. ప్రభుత్వం చేసింది ఏం లేదు. నేను ఎంపీ ఆఫీసు నుంచి నేను చిన్నపాటి ఎన్ఆర్ఐ సెల్లు పెట్టి సుమారు 540 కేసులు ఇప్పటిదాకా నేను దాని లిస్టు కూడా ఇస్తా. సుమారు 500కి పైన కేసులు. అది మోసం చేసి ఏజెంట్లు అక్కడ తప్పు వీసాల మీద తీసుకుపోవడం కానీ, అక్కడ పోయి ఏదో యాక్సిడెంట్లో ఇబ్బందులు పడడం కానీ, వీసా ఎక్స్పైర్ అయిన ఇబ్బందులు పడినా కానీ సుమారు 540 కేసులు నా కాల్ సెంటర్ ద్వారా, హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళకి సేవలు అందించడం జరిగింది. కోవిడ్లో అనేక మందికి టికెట్లు ఇప్పించి తెప్పియడం జరిగింది. ప్రభుత్వం పెట్టుకొని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి పూర్తిగా విఫలమైపోయిన కేసీఆర్ ప్రభుత్వం మొన్న మంత్రి గారు చెరుకు ఫ్యాక్టరీల గురించి చెప్పిండ్రు. నేను ఒక ఎంపీగా చెప్తున్నా, ఈటెల రాజేందర్ గారు సీనియర్ నాయకులు, ఇవాళ భారతీయ జనతా పార్టీలో ప్రముఖ నాయకులు, మేమిద్దరం కలిసి చెప్తున్నాము. రేపు ఎన్ఆర్ఐలకి ఏ విధంగా అయితే కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు కదా బ్రదర్, కానీ అక్కడ ప్రవాస భారతీయులు అక్కడ ఉన్న సిస్టమ్ తోటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దానికి అదనంగా ఇంకా ఆధునిక వ్యవస్థ ఇంకేమన్నా చేర్చైనా సరే బ్రహ్మాండమైన పాలసీ ఎన్ఆర్ఎస్ కోసము మా మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తాం. దాని మీద దృష్టి ఏ నాయకుడో కాదు, నరేంద్ర మోదీ గారి దృష్టి తెలంగాణ మీద ఉన్నది. కాబట్టి ఇక్కడ తథ్యం ఎన్ఆర్ఐలకి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందాలో అత్యాధునికంగా అందేటట్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఓకేనా? పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. మీ కొరకు కొంచెం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.